ఆశా ఈరోజు ఏం వర్క్ లేదు, స్వీట్ తినాలనుంది, చేస్తావా? నాకు చేయాలనిపించట్లేదు. నాకు తినాలనుంది, చెయ్యి. నాకు చేయాలని లేదు. ఇప్పుడు చేస్తావా లేదా? అంతుంటే చేసుకోపో నువ్వే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేను చేయలేను అనుకున్నావా? నువ్వా వంట చేస్తావా? చేస్తా. చేయిపో. చూస్తావా? చేయిపో చూద్దాం. చేసి చూపిస్తా. ఇవన్నీ వద్దు, ఆలోచించుకో. ఈరోజు ఈ ప్రయోగం నా ఒక్కడి గురించే కాదు, అలాంటి హస్బెండ్స్ అందరి గురించి. ఈరోజు నేను గెలిస్తే హస్బెండ్స్ అందరికి గెలిచినట్టే. వంట చేద్దామని ఒప్పుకున్నాం కానీ ఏం చేద్దాం? అవునులే, కిచెన్ గలీజ్ చేయొద్దు. చేస్తే ఆలు అందరు క్యారెట్ హల్వా తింటారు, బీట్రూట్ హల్వా తింటారు, ఆలుతో హల్వా చేయొచ్చా? చెప్పలేదమ్మా. ట్రై చేద్దాం. సో ఈ ఆలు హల్వా చేయడానికి ఆబ్వియస్గా మనకి ఆలు కావాలి, దాంతోపాటు గీ, షుగర్. సో ఫస్ట్ ఆలుని వాటర్లో వేద్దాం. సో ఆలు అన్నీ అలా వేసేసిన తర్వాత ఈ కుక్కర్ పెట్టాలి. ఈ అమ్మ ఎలా ఇది రావట్లేదే వర్షా, ఈ కుక్కర్ కొంచెం పెట్టిస్తావా? అన్ని నేనే నువ్వేం చేసినట్లు చూడు, ఇట్లా పెట్టాలి. తీయడానికని వస్తుందా లేదా? నాలెడ్జ్ ఈస్ డివైన్. చాలా సింపుల్. బా, ఓకే, మేము లేకుండా ఏం చేయలేరు కానీ మళ్ళా పెద్ద డైలాగులు. ఇది చిన్న చిన్న పనులు కదా, నార్మల్గా ఎవరైనా చేసుకోవచ్చు, మనం పెద్ద పెద్ద పనులు. సో ఇప్పుడు ఆలు బాయిల్ అవుతుంది అండ్ 5 వెయిట్ చేయాలి. సో 5 విజిల్స్ అయిపోయింది, చూద్దాం. సో ఇప్పుడు ఇది రెడీ ఉంది. ఇప్పుడు ఈ బాయిల్డ్ పొటాటోస్ని మనం కూల్ వాటర్లోకి వేసుకోవాలి. ఏమన్నా కమెంట్ చేస్తాను, ఎందుకు పోయి ఎంత టెన్షన్, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, దీనిపైన పీల్ చేయాలి. పదండి చేసేద్దాం. నీట్గా పీల్ చేయాలి. సో సింపుల్, తింటే అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో మీ వైఫ్ కానివ్వండి, ఎవరన్నా పోజ్ కొడితే మీరే సింపుల్గా చేసుకోవచ్చు ఇవన్నీ. సో పీల్డ్ ఆలు ఈజ్ రెడీ. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తురమాలి. ఈ నెక్స్ట్ స్టెప్ కొంచెం కేర్ఫుల్, ఎందుకంటే ఫింగర్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామందికి డౌట్ రావచ్చు, దీన్ని మిక్సీలో వేయచ్చు కదా, సింపుల్ ప్రాసెస్. కానీ మిక్సీలో వేస్తే ముద్ద ఇలా ముద్ద గట్టిగా అయిపోతుంది. అందుకే ఇది బెస్ట్ ఆప్షన్. హలో చిక్కుబో, మాడు కూడా రెడీ ఉన్నాడు స్వీట్ తినడానికి. సో మొత్తం గ్రైండ్ అయిపోయింది. ఇలా చేసిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్. సో దీన్ని తీసుకొని కుకింగ్ సెక్షన్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ చెప్తా పదండి. సో నెక్స్ట్ స్టెప్ నేనైతే హాఫ్ కప్ తీసుకున్నా. ఇంకా ఎక్కువ నెయ్యి తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ప్యాన్లోకి వేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం స్పెషల్ ఎఫెక్ట్, మనం సాంగ్లో స్పెషల్ ఎఫెక్ట్లు వేస్తాం అలాగా కొంచెం డ్రై ఫ్రూట్స్. సో ఫస్ట్ కిస్మిస్ ఇది చేసాం. యాక్చువల్లీ చాలామంది ఇది చూసి మాడిపోయింది అనుకుంటారు, ఇది మాడలేదు. నేను కావాల్సిన దీన్ని బ్రౌన్ చేసా. మీరు దీన్ని కొంచెం లైట్ బ్రౌన్ చేసుకోవచ్చు. నాకు బ్రౌన్ అంటే ఇష్టం కాబట్టి నేను బ్రౌన్ చేసుకో, మాడిపోలేదు. ఓకేనా? నెక్స్ట్ సో మొత్తం వేసేద్దాం. దీంట్లో కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. యాక్చువల్లీ నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నా, బికాజ్ నాకు క్యాష్యూస్ అంటే ఇష్టం కాబట్టి. మీకు ఎన్ని కావాలో వేసుకోండి, పర్లేదు. ఇప్పుడు క్యాష్యూస్ అన్ని రెడీ అయిపోయి నెక్స్ట్ ఆలుని దీంట్లో వేయాలి. అంతే. ఇప్పుడు బాగా దీన్ని బాగా కలపాలి. బాగా మొత్తం గీమయం అయిపోయింది. ఇదంతా చూసిన తర్వాత ఏ వైఫ్ ఏ హస్బెండ్ నీకు వంట చేయడం వచ్చా అని అడగకూడదు, అలా చేయాలి ఈరోజు. మా చెల్లెలు ఊరుకోదు. దీనివల్ల మీ మొగుడు పెళ్ళాలి మధ్య గొడవలు వస్తాయి. అవునవును, గొడవలు వచ్చేస్తాయి.
నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షుగర్ వేయాలి. ఎక్కువ వేసేసారు, 1/2 కప్ వేయండి చాలు. సూపర్గా ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ దీన్ని చూస్తున్న ఇప్పుడు తినాలనిపిస్తుంది, నాకు వాంతి వస్తుందిరో, నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ ఇంకా అయిపోలేదు. ఇంకా కొంచెం ఇంకా రెండు స్టెప్స్ ఉన్నాయి. అవి అయిపోయినాక అది అవదమ్మా. మంచిగా కాళ్ళ పైన కాళ్ళు వేసుకొని మంచిగా కూర్చొని వైఫ్ ముందే కూర్చొని తింటా. 1 స్పూన్ కూడా తనకి అదే ఛాలెంజ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హల్వా ఆల్మోస్ట్ రెడీ. దీంట్లో కొంచెం మనం కలర్ మిక్స్ చేసుకుందాం. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. సో మన హల్వా ఆల్మోస్ట్ రెడీ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇందాక మన డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం అలా పైన చల్లేద్దాం. సో హస్బెండ్స్ ఆలు హల్వాకి ఫైనల్ టచ్ డ్రై ఫ్రూట్స్ అలా స్టైల్గా పడేద్దాం అంతే. ఆహా, జస్ట్ చూస్తుంటే నోరు ఊరుతుంది. అది వచ్చి చూడండి ఒకసారి. సో హల్వా ఆల్మోస్ట్ రెడీ. కొంచెం టైం ఇద్దాం, అంతలోపు వెళ్ళేసి వచ్చేద్దాం. ఆహా, అదిరిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం చేసాం కాబట్టి అందరికి మనమే సర్వ్ చేద్దాం. సో ఛాలెంజ్ ప్రకారం హల్వా రెడీ అయిపోయింది. అండ్ దీని రిజల్ట్ ఎలా ఉందో వర్షనాడికి అనుకుందాం, పదండి. ఆలు హల్వా ఫస్ట్ మీరు తినండి. వద్దులేయా, నువ్వు తిను. అంకుల్, పెద్దవాళ్ళు, నా కోసం ప్లీజ్. ఆలు హల్వా తిని ఎట్లుందో చెప్పు. తిను, స్పెషల్. ఎలా ఉంది? బాగుందా? అదిరిపోయింది. సూపర్. మా దో హల్వా చేసిన. యాక్చువల్లీ ఎప్పుడు మా అమ్మ నాకు హల్వా చేసిస్తుంటుంది. ఈరోజు కొత్తగా నేను చేసి ఇచ్చా. డాడీ ఎట్లుంది చూడండి. హల్వాలో నెయ్యి కాదు, నెయ్యిలో హల్వా అన్నట్టు ఉంటుంది. బట్ ఓకే, బాగుంటుంది. అదిలేదు కదా, సూపర్గా ఉంది. అది ఇంకొంచెం ఉందా? లేదు, అంటే నాకు ఒక్కడికే చేసుకున్నా. నీకు నచ్చింది కదా, నెక్స్ట్ నుంచి ఇంకా కొంచెం ఎక్కువ చేస్తా. ఓకేనా? కొంచెం ఉంది, తీసుకో. అది. సో గైస్ చూసారుగా, ఆలు హస్బెండ్స్ హల్వా ఎలా చేయాలో ఈరోజు చూపించాను. సో నెక్స్ట్ ఇంకా కొంచెం మంచి వీడియో తయారు వద్దాం. అండ్ లాస్ట్ 2 వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యష్ అడ్డా. కిచెన్ ఎవరు క్లీన్ చేస్తారు? అదొకటి ఉంది కదా, నేను చెప్పు.